మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజల మనిషే నాయకుడైతే ఆ ప్రాంతం బాగుపడుతుంది. ప్రజల కోసమే జీవించేవాడు నాయకుడైతే ఆ ప్రాంత ప్రజల జీవితం బాగుపడుతుంది. ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక గ్రామాన్ని పరిపాలించే సర్పంచ్కి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని ఈ రోజు మీకు పరిచయం చేయబోతుంది సుమన్ టీవీ. తన తండ్రి అభిలాష మేరకు ప్రజా నాయకుడిగా ఎదిగినటువంటి ఖమ్మం జిల్లా కునిజర్ల మండలం పెదమునగాల గ్రామం సర్పంచ్ పరికపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడిద్దాం పదండి. ఊరందరికీ బంధువైన వాడే నిజమైన నాయకుడు. కులమతాలకు అతీతంగా ఆత్మీయతను పంచిన వాడే అసలైన లీడర్. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెదమునగాల గ్రామ సర్పంచ్ పరికపల్లి శ్రీనివాస్ అలాంటి నాయకుడే. అభివృద్ధి కార్యక్రమాల్లో మంచిగా పాల్గొంటున్నారు. మేమంతా సహకరించే వాళ్ళమే తప్ప చేసేది ఆయన, చేయించేది ఆయన. ఊరిలో మట్టి రోడ్డు కనిపించకుండా చేశాడు. తాగటానికి నీటి కష్టం లేకుండా చేశాడు. కరోనా కొట్టిన దెబ్బకు ఊరికి ఆస్పత్రి అవసరమనుకున్న శ్రీనివాస్ సొంతంగా డబ్బు ఖర్చు చేసి పల్లె దవాఖానా నిర్మించారు. భవిష్యత్తులో కూడా శ్రీ పరికపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మా గ్రామం అచంచలంగా ఎదిగి గ్రామం అభివృద్ధి పదంలో ముందు ఉండాలని మేము మనసా వాచా కోరుకుంటున్నాము. పల్లెకు పచ్చదనమే ఆభరణమని నమ్మే వ్యక్తి ప్రతి వ్యక్తి చేత మొక్కలు నాటిస్తున్నాడు. వీలైన వరకు ఆయన శక్తి కొలది సొంత డబ్బులు కూడా పెట్టుకొని గ్రామ సేవ కోసం పూనుకున్నాడు, చేస్తూనే ఉన్నాడు. పాఠశాల అభివృద్ధికి అందులో అభ్యంతరం అయితే లేదు. కేవలం ప్రజాసేవ కోసమే తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరికపల్లి శ్రీనివాస్ను సుమన్ టీవీ పలకరించింది. రేపటి కోసం దారులు వేస్తూ మానేలమ్మా, మెచ్చిన మన బిడ్డమ్మ. తూర్పు దిక్కున మలిచే సూర్యుడు నీవేగా, మన ఊరికి కష్టం వస్తే పోరాడే లీడరువా. మా సైన్యం నువ్వే, మా ధైర్యం నువ్వే. పేద మీద కులము మతము తేడా లేదయ్యా. హే పల్లె మురిసే ప్రెసిడెంట్ నువ్వే, సల్లని సూపుల సర్పంచ్ నువ్వే. హే పల్లె మురిసే ప్రెసిడెంట్ నువ్వే, సల్లని సూపుల సర్పంచ్ నువ్వే. మీ గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని విషయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి వచ్చామండి. గ్రామంలోకి ఎంటర్ అయిన వెంటనే కూడా చాలా కలకల్లాడుతూ కనిపించిందండి. నిజానికి ఈ మధ్యకాలంలో గ్రామాల్లోని వయోవృద్ధులు తప్పితే కానీ ఎవరూ కనిపించట్లేదు. అలాంటిది మీ గ్రామంలో వృద్ధుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా కనిపిస్తూ చాలా కలకల్లాడుతూ కనిపిస్తుందంటే చాలా ఆనందంగా అనిపించింది. సో కొన్ని ప్రశ్నలు ఈ గ్రామానికి సంబంధించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నామండి. తప్పకుండా మేడం. శ్రీనివాస్ గారు, సాధారణంగా ప్రతి ఊరికి ఏదో ఒక చరిత్ర అనేది ఉంటుంది కదా, అలానే ఈ పెద్ద మునగాలకి ఎటువంటి చరిత్ర ఉంది? ఊరి యొక్క చరిత్ర ఏంటో తెలియజేస్తారా? పెద్ద మునగాల గ్రామానికి సంబంధించి చరిత్ర అంటే ఇది ఒక కమ్యూనిస్టు పోరాట యోధుల గడ్డ అని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఒకటి మా ఊరు కూడా ఒక చరిత్ర ఉంది. ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు ఈ గ్రామంలో కమ్యూనిజానికి గట్టి పునాది అయినటువంటి గ్రామం. అసలు దీనికి పెద్ద మునగాల అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? అంటే ఎప్పటి నుంచో పురాతనంగా మా గ్రామంలోని చిన్న మునగాల పెద్ద మునగాల కలిసి ఉండేవి. ఆ గ్రామం విడిపోయిన తర్వాత మా గ్రామానికి పెద్ద మునగాల, ఆ గ్రామానికి చిన్న మునగాల అనే పేరు వచ్చింది. శ్రీనివాస్ గారు, గ్రామం మొత్తం మీద ఎంతమంది జనాభా ఉండొచ్చు? గ్రామంలో ఓటింగ్ వచ్చేసి 1860 ఓట్లు ఉన్నాయి మేడం. 1800 ఉన్నారు. జనాభా వచ్చేసి 3000 ఉన్నారు. మా గ్రామంలో వ్యవసాయానికి పత్తి బాగా పండిస్తారు, వరి పండిస్తారు, మిర్చి పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు. అయితే వ్యవసాయం కన్నా కూడా మా ఊర్లో రైతు కూలీలు ఎక్కువ ఉంటారు. శ్రీనివాస్ గారు, సర్పంచ్గా అసలు మీ అనుభవం ఎంత? అంటే నేను ఈ 5 సంవత్సరాలు, అంతకుముందు ఒక 3 సంవత్సరాలు నేను ప్రజల్లోనే ఉన్నా మేడం. రాజకీయంగా మా నాన్నగారికి 2014లో
కమ్యూనిస్ట్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో నాన్నగారు ఓడిపోవడం జరిగింది. అది మనసుకి బాధ అనిపించి ఈ గ్రామానికి ఏదో చేయాలి, ఖచ్చితంగా నేను సర్పంచ్ కావాలని ఒక ఫైర్ తోటి ఆ 2015-16లో 15లో నేను రాజకీయ అరగంటలు చేసి తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నేను అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి 3 సంవత్సరాలు గ్రామం కోసం పనిచేసి 2019 జనవరిలో సర్పంచ్గా ఎన్నికయ్యాను. అంటే నేను ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే చూశాను, ఎక్కడ చూసినా ఏ గల్లీ చూసినా కూడా కంప్లీట్గా మనకి సీసీ రోడ్సే కనిపిస్తున్నాయి. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎవరికైనా సరే మెయిన్గా కావాల్సింది రోడ్లు ఉండాలి. మాకు ఎవరికి కావాలన్నా కూడా ముందుగా అదే అడుగుతారు, అభివృద్ధిలోనే ఫస్ట్ అడిగేది రోడ్లు. ఆ రోడ్లు అయితే కనిపిస్తున్నాయి. అది మీ హయాంలో జరిగిందా? సర్పంచ్గా మీరు ఈ ఊరికి ఏం చేశారు? గ్రామంలో నేను సర్పంచ్ అయిన తర్వాతనే గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు అంటే 90% అబోవ్ కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఫండ్స్ ఉండేవి కాదు పంచాయతీలో. ఈ తర్వాత 2019 నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత పంచాయతీ నిధుల్లో స్టేట్ ఫండ్ ఒక 2,40,000 వస్తే కేంద్రం నుంచి 1,00,000 రూపాయలు వచ్చాయి. అవి కాకుండా మా ఎమ్మెల్యే గారితో నేను క్లోజ్గా ఉండేవాడిని, అప్పుడున్న ఎమ్మెల్యే గారు రామనాయక్ గారితో. అలాగే మాకు శ్రీనివాసరెడ్డి గారితో దగ్గర ఫస్ట్ నుంచి నేను ఆయనతోటి రాజకీయ ఇది చేయడం జరిగింది. దాంతో నేను నిధులు పట్టుకొచ్చి గ్రామానికి ఎక్కువ సీసీ రోడ్లు మా గ్రామంలో వేయించుకోవడం జరిగింది. కేవలం రోడ్లు కాకుండా ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇంకా గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు వేయడం కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, అలాగే కంపోస్ట్ షెడ్ కానివ్వండి, వైకుంఠధామం కానివ్వండి, అలాగే ఉద్యానవనం కానివ్వండి, అలాగే ఈ వాటర్ ప్లాంట్ ఈ వాటర్ ప్లాంట్ కూడా నేనే ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామంలో పల్లె దవాఖానా కోసం నేనే 3 లక్షల రూపాయలు వెచ్చించి ప్లేస్ కొని డొనేట్ చేసి హాస్పిటల్ కట్టించడం జరిగింది. అంటే ఊరుని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో నేను రాజకీయాల్లోకి వచ్చా కాబట్టి యువత రాజకీయాల్లో ఉంటే ఊరిని ఎలా డెవలప్ చేయాలో చేసి చూపించాలనుకున్నా. నేను అయిన సంవత్సరానికే నేను ఉత్తమ సర్పంచ్గా కలెక్టర్ దగ్గర అవార్డు తీసుకున్నా కర్నల్ గారి చేత 2020లో. అలా అంటే నేను యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాన్ని మారిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆ ఫైర్ తోటే నేను పనిచేసా. మా ఊరిని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి దోహదపడ్డా. పంచాయతీ ఆఫీస్ కూడా నేనే ఏర్పాటు చేశా. ఫెంటాస్టిక్ అండి, రియల్లీ గ్రేట్. అసలు ఇన్ని పనులు చేశారా అంటే రియల్లీ అసలు చాలా చాలా మంచి మంచి పనులు చేశారు. ఎందుకంటే నేను గ్రామంలోకి ఎంట్రీ అయ్యేటప్పుడే ఒక బామ్మ కూడా కనిపించింది. ఆవిడ ఎవరి కోసం వచ్చారంటే ఇలా సర్పంచ్ శ్రీనివాస్ గారి కోసం వచ్చామని అనగానే శ్రీనివాస్ గారు అసలు నేనేం అడగకుండానే ఆమె చెప్పేస్తా ఉన్నారనమాట. ఆయన మా సర్పంచ్ ఎంత మంచోళ్ళనంటే మా గ్రామం ఇంత అభివృద్ధిలో ఉండడానికి ఆయనే కారణం అని. అయితే నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే సోషల్ సర్వీస్ మైండ్ మేడం. అంటే నేను ప్రజలకి ఎవరికి ఫీవర్ వచ్చినా, ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా, గ్రామంలో ఎవరైనా చనిపోయినా, ఏదైనా శుభకార్యమైనా ప్రతిదానికి హాజరై నాకున్న దాంట్లో వాళ్ళకి సాయం చేస్తూ ప్రజల్ని మమేకం అయిపోయి వాళ్ళకి కష్ట సుఖాల్లో తోడుగా ఉంటే ఒక నాయకుడు అవుతాడని చెప్పి ప్రజలే నాకు ఇంత మంచి గౌరవాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి నేను ప్రజల్లో ఉండటం వల్ల ప్రజలు నన్ను 559 మెజార్టీతో ఈ ఊరికి సర్పంచ్గా గెలిపించారు. ఇది మొత్తం కూడా ప్రజల అభిమానంతో ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్. అది కాకుండా మాకు రాజకీయ గురువు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఉండటం వల్ల నాకు ఈ సేవా దృక్పథం, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకి ఇంకా బాగా సేవ చేయాలనే తపన నాకు ఉంది. అది కూడా ఇంకా ప్రజలకి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు చేసింది కొంచెమే, దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తా అని చెప్పి తెలియజేస్తాం. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు మీకు ఇప్పుడు అందుతున్నాయి? అవి మీ ప్రజలకి సరిగ్గా అందుతున్నాయా లేదా? అవి ఉపయోగకరంగా ఉంటున్నాయా లేదా? అంటే మేము సర్పంచ్గా ఉన్న ప్రతి ఒక 2-3 సంవత్సరాల కాలం మాకు పంచాయతీ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి కంటిన్యూషన్గా పడ్డాయి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఆ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 2 సంవత్సరాల కాలం మాకు నిధులు ఆపడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పాలి. అంటే నాలాంటి సర్పంచులు అటో ఇటో చేసి గ్రామాన్ని నడిపించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలం సర్పంచులు చేసినటువంటి వాళ్ళు
ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాల వరకు ఫండ్ వచ్చింది వస్తుందనే ఆశతోటి ఈ ప్రతి గ్రామంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఆ ఫండ్ రాకపోవటం వల్ల వాళ్ళ సొంత డబ్బులు ఈ గ్రామానికి సంబంధించి నేను ఇంకా 22 లక్షల రూపాయలు పంచాయతీ నుంచి తీసుకోవాల్సి ఉంది. కరోనా టైంలో నేను నా సొంత డబ్బులు వెచ్చించి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఆ బెడ్స్ తెప్పించి కరోనా పేషెంట్లు మొత్తాన్ని అక్కడ ఉంచేసి ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఫుడ్ అన్నీ నా సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేసి నేను ఏర్పాటు చేసిన 20 రోజులు నెల తర్వాత ప్రభుత్వం కూడా ప్రతి గ్రామంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. నా సొంత డబ్బులతోటే నేను కొంత ప్రజలకు సేవ చేయాలనే తపంతో ఆ రోజు ఆ కార్యక్రమాలు చేపట్టా. ఇప్పటికైనా గత ప్రభుత్వంలా కాకుండా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోయినసారి మేము చాలా ఇబ్బంది పడ్డ వాస్తవం. ఇప్పుడు ఇక రాబోయే సర్పంచ్లకు కూడా ప్రతి నెల స్టేట్ ఫండ్ కానివ్వండి, సెంట్రల్ ఫండ్ కానివ్వండి, ప్రతి నెల సర్పంచ్కి అందినట్లయితే ప్రజలకి ఏదైతే కోరుకుంటున్నారో అన్ని విషయాల్లో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మంది యువత కూడా కనిపిస్తున్నారు, అలాగే పిల్లలు కూడా కనిపిస్తున్నారు మీ ఈ గ్రామాల్లో. అయితే ఇటీవల కాలంలో యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకి కానివ్వండి, మత్తు పానీయాలకి కానీ బానిస అయిపోతూ వస్తుంది. మీ గ్రామంలో అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరేం చేయాలనుకుంటున్నారు? మీరు కూడా ఒక ఎంగేజ్లోనే వచ్చారు కదా సర్పంచ్గా. సో మీకున్నటువంటి ఆ థాట్స్ ఏంటి? ముందుగా యువత మంచి మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు మంచి మార్గాన్ని వేసుకోలే వాళ్ళని ప్రేరేపించాలి. అది కాకుండా మా గ్రామంలో అయితే మత్తు పానీయాలు తక్కువ. నేను సర్పంచ్ అవ్వకముందు మా ఊర్లో గొడవలు, విద్వేషాలు, ఎప్పుడు కొట్లాటలు, మర్డర్లు చాలా జరిగాయి. నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామాన్ని పూర్తిగా మా ఊరు నుంచి ఒక కేసు కూడా ఉండదు పోలీస్ స్టేషన్లో. శ్రీనివాస్ గారు, మీ గ్రామంలోని విద్యార్థులు కూడా చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, మీరే చెప్పారు, మైనర్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. సగం శాతం వాళ్ళే ఉన్నట్టున్నారు. అయితే ఈ విద్యార్థుల విద్యాభ్యాసం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? మా దగ్గర ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు తక్కువ, ఎక్కువ గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళేలా మేమందరం ప్రోత్సహిస్తూ ఉంటాం, ప్రజల్లో తీసుకొస్తూ ఉన్నాం. అందరికి కూడా గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్య చెప్తా ఉన్నారు. ఈరోజు టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ప్రతి ఒక్క సబ్జెక్టులో బాగా ప్రైవేట్ స్కూల్ని మించి ప్రభుత్వ స్కూల్లో చెప్తా ఉన్నారు. కాబట్టి మేము గ్రామంలో ఉన్న ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కే వెళ్తూ ఉంటారు మా గ్రామంలో. అయితే మీ గ్రామం నుంచి ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఉండి, పీపుల్స్ ఎవరైనా ఉండి, వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇక్కడ నుంచి ఎన్ఆర్ఎస్ ఒక 2-3 ఉన్నారు మేడం. వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అయ్యి వెళ్ళారు. ఇక్కడ ఒక లాయర్ ఉన్నారు, ఒక డాక్టర్ అయ్యారు మా గ్రామం నుంచి. వేరే గారని ఒక డాక్టర్ ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు. అంటే గతంలో మిగతా విలేజ్లక మా ఊర్లో నుంచి ఎడ్యుకేటర్గా ఎక్కువ ఉద్యోగస్తులు అయితే చాలా తక్కువ. నేను ఈ 5 సంవత్సరాల్లోనే ఎక్కువ ఈ స్టడీ పర్పస్ కానీ ఉద్యోగాలు మన గ్రామానికి తక్కువ ఉన్నాయి. పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ఎక్కువ మీరు జాబ్స్ కొట్టాలని చెప్పి యువతకి ఎక్కువ నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే మీకు సాధ్యమైనంత వరకు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. అయితే ఇంకా అభివృద్ధి చేసేందుకు ఈ ఏరియా ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, లేదంటే సీఎం తరపు నుంచి కానీ ఎటువంటి సహకారాన్ని మీరు ఆశిస్తున్నారు? మా ఊరికి ముఖ్యంగా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ లోపం బాగా ఉంది మేడం. అంటే నేను గడిచిన 5 సంవత్సరాల్లో చేయలేకపోయింది ఏది అంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థని మార్చలేకపోయా. ఎందుకంటే గ్రామం మొత్తం మార్చాలి. ఇప్పటికి సీసీ రోడ్లే 1,50,00,000 సీసీ రోడ్లు వేయగలిగా. ప్రతి రోడ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ క్లీనింగ్ చేయగలిగాం తప్ప కొత్త డ్రైనేజ్ వేయలేకపోయాం. ఆ సమస్య బాగా ఉంది. నాతో ఇప్పుడు మా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు మాకు బాగా దగ్గరగా ఉంటారు. అలాగే మినిస్టర్ గారు కూడా శ్రీనివాసరెడ్డి గారి సహకారం ఉంది మాకు. ఖచ్చితంగా వారి ద్వారాగా నేను మా గ్రామానికి నెక్స్ట్ ఇక ఈ టర్మ్లో డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయాలనుకుంటున్నా. అలాగే మంచినీటి సమస్య కూడా, అంటే మిషన్ భగీరథ వాటర్ వస్తే ఒక ట్యాంక్ ఫిల్ అయితే ఆ ట్యాంక్ నుంచి ఇచ్చే నీళ్లు గ్రామం మొత్తానికి మంచినీరు వరకే సరిపోతున్నాయి. గ్రామంలో కొంతమంది ఆ నిత్యావసరాలకు వాడుకోవడానికి కూడా ఇదే నీరుని వాడుకుంటూ ఉంటారు. దానికి గాను ఇంకొకటి 2 బోర్ల ద్వారాగా ఆ ట్యాంక్కి అందించి ఆ నీటి సమస్యను కూడా తీర్చాలని నేను అనుకుంటా ఉన్నా.
మొత్తానికైతే ఎమ్మెల్యే ఎంపీ నిధుల నుంచి ఏదన్నా ఉంటే సీసీ రోడ్లు అయితే 90% అయిపోయాయి, 10% మాత్రమే ఉన్నాయి. ఇంకా మా ఊరికి ఒక గ్రంథాలయం ఒకటి కావాలి, అంతేకాకుండా ఒక ఆశ్రమం, వృద్ధాశ్రమం ఒకటి పెట్టాలని అనుకుంటున్నా. మా ఊరికి సంబంధించి ఎక్కువ సోషల్ సర్వీస్లో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటా. అంటే నిత్యం పేదవాళ్ళకి ఏం చేయాలి అనే తపంతో పనిచేస్తూ ఉంటా. శ్రీనివాస్ గారు, మొత్తానికి మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా? అఫ్ కోర్స్ మీరు ఎంగేజ్ అని తెలుసు, బట్ తెలుసుకోవాలన్న ఆతృత అయితే ఉంది. ఎంగే కాదు మేడం, నా ఏజ్ 45. 45 అంటే ఎంగేనండి, ఎంగేం కాదు 45. సో ఇంత ఎంగేజ్లోనే వచ్చేసారు పాలిటిక్స్లోకి. సర్పంచ్గా కూడా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ వచ్చారు. అయితే మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుందండి, వైట్ అండ్ వైట్ ముత్తు స్టైల్లో ఉంది. అంటే నేను ఎక్కువ రామరాజ్ కాటన్ లైక్ చేస్తాను మేడం. ఎక్కువ టోటల్ నేను నా డ్రెస్ స్టైల్ మొత్తం రామరాజే వాడతా. ప్రతిరోజు నేను వేసే బట్టలు రామరాజ్ తప్ప వేరే షాపింగ్ చేయను. ఓహో, సో పొలిటీషియన్స్కి రామరాజ్ కాటన్ పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. అంటే మంచి లాల్చీ పైజామా దొరకాలి అని అంటే రామరాజ్ కాటన్కి వెళ్ళాలన్నమాట అయితే. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో మీ గ్రామ అభివృద్ధికి సంబంధించి ఎన్నో విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. మీరు ఏం చేయదలుచుకుంటున్నారు, అలాగే గవర్నమెంట్ నుంచి ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామానికి కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా సుమన్ టీవీ తరపు నుంచి మీరు ప్రజలందరికీ చెప్పదలుచుకున్నంతా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మా గ్రామానికి వచ్చేసి ఇంత సమయాన్ని వెచ్చించి ఇవన్నీ విషయాలు తెలుసుకున్నందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నారు కదండి, పరికిపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడితే యువత రాజకీయాల్లోకి రావాలని, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ఈ పుట్టిన నేలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. ఎస్, సర్పంచ్ మీ సేవకుడు.